పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 20వ పద్యాన్ని మనం నేర్చుకుందాం. ఇభలోకీంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి దండవ మార్గంబునకెత్తి నిగ్గివడి నొడ్డాడించి పింజింప నారబటి నీరములోన వెల్లెగసి నగ్రగ్రాహ పాటనముల్ నభమం దాడెడు మీన కర్కటకములన్ బెట్టెన్ సురల్ మ్రాన్పడన్. భావం: ఆ సమయములో గజరాజు తొండంలోకి నీళ్లు పీల్చుకున్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పైకెగిసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగి మీనరాశిని, కర్కాటక రాశిని పట్టుకున్నాయి. దేవతలు అది చూసి ఆనందచకితులయ్యారు. రహస్యార్థం ఏమిటంటే, ఇలా జీవుడు మానస సరస్సులోని సంకల్పాలను పరిపక్వ స్థితిని కలిసివేస్తుంటే ఈశ్వరుడిలోని సూక్ష్మ వృత్తులతో ఐక్యం అయ్యాడు అని ఈ పద్యం యొక్క రహస్యార్థం మనకు పోతనామాత్రుడు అందిస్తూ ఉన్నాడు. ధన్యవాదములు.